ఉక్రెయిన్లోని ఒక్కొక్క ప్రాంతం ఆక్రమణకు గురవుతున్నటువంటి వేళ రష్యా లోపల ఉన్నటువంటి ప్రాంతాలను కొన్నిటినన్నా ఆక్రమించుకుని వాళ్ళకి ఓటమి రుచి చూపించాలని తహతహలాడుతోంది ఉక్రెయిన్. అందుకోసం మొన్న మధ్యన నది దాటి వెళ్ళి చేసినటువంటి ప్రయత్నం అక్కడ తిప్పికొట్టినటువంటి చూసాం. లేటెస్ట్గా ఇట్లాగే మళ్ళీ ప్రత్యేకంగా సైలెంట్ బోట్స్ అంటే ఎలాంటి మోటార్ శబ్దం లేకుండా ఉండేటటువంటి బోట్ల ద్వారా రష్యా లోపలికి ప్రవేశించడానికి ప్రయత్నించింది ఉక్రెయిన్. ఆ విషయాన్ని గ్రహించినటువంటి రష్యా KA-52 ఏదైతే వాళ్ళకి సంబంధించినటువంటి హెలికాప్టర్ ఉందో దాంతో ఎడతెరిపి లేకుండా ఆ బోట్స్ మీద అటాక్ చేసింది. ఎస్పెషల్లీ హెలికాప్టర్ ద్వారా కొట్టినటువంటి ఈ దెబ్బతో భారీ ఎత్తున విధ్వంసం జరిగింది. అయితే ఇందులో 2 రకాల బోట్లు ఉన్నాయి. ఒకటి జనం ఉన్న బోట్లు, 2 జనం లేనటువంటి రిమోట్ బోట్లు. అంటే రిమోట్ బోట్లని పంపించి ఆయా ప్రాంతాల సరిహద్దుల్ని పేల్చేయటం. అది ఎక్కడికి వీళ్ళు తీసుకెళ్తారంటే ఈ నీళ్ల ఒడ్డున రష్యాకి సంబంధించినటువంటి ఆయిల్ స్థావరాలు ఉన్నాయి, అవి పేల్చేస్తే పెను విధ్వంసం జరగటం. అట్లాంటి చెయ్యొద్దని అమెరికా చెప్పినటువంటి సందర్భంలో ఉక్రెయిన్ సైన్యాన్ని పంపించకుండా అట్లాంటి మ్యాన్లెస్ బోట్స్ని పంపించి చేయాలన్నటువంటి ప్రయత్నం చేసిందనమాట. దాన్ని తిప్పికొట్టింది రష్యా.